హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఆశా వర్కర్ల ఖాళీల భర్తీకై రిక్రూట్మెంట్ ప్రకటన వెలువడడం జరిగిందండి. ఈ ప్రకటన ద్వారా ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా ఖాళీగా ఉన్న 1,0294 వేకెన్సీస్ని భర్తీ చేయడానికై ఈ ప్రకటనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేయడం జరిగిందండి. దరఖాస్తుదారులు 10th అర్హత ఉంటే సరిపోతుందండి. ఇక ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, జిల్లాల వారీగా ఖాళీల సంఖ్య, ముఖ్య తేదీలు తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ప్రకటన అనేది ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగిందండి. ఈ ప్రకటన అనుసరించి రూరల్, ట్రైబల్ మరియు అర్బన్ ఏరియాస్లోని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఆశా వర్కర్ వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి గాను ఈ ప్రకటనని జారీ చేశారు. ఈ ప్రకటన అనుసరించి మొత్తంగా 1,294 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారండి. ముందుగా అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి 124 ఖాళీలు ఉన్నాయి. కోనసీమ నుంచి 79 ఖాళీలు, చిత్తూరులో 69, విశాఖపట్నం 68, వెస్ట్ గోదావరి 65, పల్నాడు 63 ఖాళీలు ఉన్నాయండి. ప్రకాశం యందు 63, అనకాపల్లి 61, ఎన్టీఆర్ జిల్లాలో 61, అనంతపూర్ జిల్లాలో 58 వేకెన్సీస్ ఉన్నాయండి. బాపట్ల 55, ఏలూరు 55, వైఎస్ఆర్ కడప జిల్లా యందు 55, శ్రీకాకుళం జిల్లా యందు 49 ఖాళీలు కలవు. ఇక కర్నూలు జిల్లా యందు 46 వేకెన్సీస్, శ్రీ సత్యసాయి జిల్లా యందు 46 వేకెన్సీస్, కాకినాడ జిల్లా యందు 42 ఖాళీలు, గుంటూరు యందు 37, పీపీ పార్వతీపురం మన్యం యందు 34 ఖాళీలు, నంద్యాల నుంచి 31 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈస్ట్ గోదావరి 30 వేకెన్సీస్, తిరుపతి 27 వేకెన్సీస్, కృష్ణా 26 వేకెన్సీస్, అన్నమయ్య జిల్లాలో 19 ఖాళీలు, నెల్లూరు యందు 16 ఖాళీలు, విజయనగరం నుంచి 15 వేకెన్సీస్ ఉన్నాయండి. మొత్తంగా ఒక్కొక్క జిల్లాలో ఎన్నెన్ని వేకెన్సీస్ అనేవి చూసుకున్నాం కదండి. ఇవన్నీ కూడాను ఆ జిల్లాలో ట్రైబల్, రూరల్ మరియు అర్బన్ ప్రాంతాల్లో గల మొత్తం ఖాళీల సంఖ్య అయితే ఇదండి. సో టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా అయితే 1,294 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అర్హత వివరాలు చూసుకున్నట్లయితే దరఖాస్తుదారులు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10th క్లాస్ అర్హత కలిగి ఉండాలండి. అదేవిధంగా ఆ అభ్యర్థి స్థానిక గ్రామంలో నివాసితురాలై ఉండాలి. అభ్యర్థుల యొక్క వయోపరిమితి 25 నుంచి 45 సంవత్సరాలుగా ఉండాలండి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఎవరైనా వితంతు లేదా డైవోర్స్డ్ లేదా సెపరేటెడ్ ఉమెన్